హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. మరి తారక్ అన్నని నేను కూడా చాలా ఇష్టపడతాను. నేను కూడా చాలా ఆయన యాక్టింగ్కి పెద్ద ఫ్యాన్. నేను ఆయన కావాలని ఆయనంతటా ఆయనే రోల్ చేయండి అని ఒక ఛాన్స్ ఇస్తున్నాడు. అసలు ఏంటి ఆ ఫోటోషూట్? అసలు ఎవరైనా సెన్స్ ఉండి అలాంటి ఫోటోషూట్లో పార్టిసిపేట్ అవుతారా? ఆ స్టూల్ ఏంటి, అదేంటి, ఆ డ్రెస్ ఏంటి? నిజంగా ఫోటోగ్రాఫర్ చెప్తే, లేకపోతే ఆ యాడ్ షూట్ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏది చెప్తే చేసేయడమేనా? ఒకసారి ఆలోచించాలి కదా. ఎందుకంటే కోర్స్ తారక్ అన్న హైట్ ఏంటంటే చాలా తక్కువ కంపేరింగ్ టు అదర్ హీరోస్. అలా అని చెప్పి దాన్ని ఎత్తు చూపించే విధంగా ఉంది ఆ ఫోటోషూట్. స్టూల్ వేసుకొని ఎవరైనా అక్కడ ఫోటో తీసుకున్నారా? నాకు అది అస్సలు నచ్చలేదు. అది చండాలంగా ఉంది నిజంగా. తారక్ అన్న అసలు అంటే ఇప్పుడు కొంతమంది చెప్తారు రాజమౌళితో సినిమా చేసిన తర్వాత డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి. తారక్ అన్న డౌన్ఫాల్ ఇదేనా అని నాకు క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది అనమాట. అసలు అంటే దేవర సినిమా చూసుకోండి, ఫేషియల్ లుక్స్ కానీ అదంతా కూడా ఎక్కడో డ్యామేజ్ అయింది. ఇప్పుడు బయట ఎక్కడో కనిపిస్తున్నాడు ఈ మధ్యన మన తారక్ అన్న. ఆ వాటి ప్రమోషన్స్ దానికి సంబంధించి అక్కడ కూడా ఫేస్ కంప్లీట్ డ్యామేజ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు చరణ్ అన్న చూడండి, ఆల్ టైమ్ చార్మింగ్ ఉంటుంది, ఆల్ టైమ్ ఒక గ్రేస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇప్పుడు తారక్ అన్న విషయానికి వచ్చేటప్పటికి అది అక్కడ మిస్ అవుతుంది. సన్నంగా అయిపోయినాడు అసలు మనిషి. చూడడానికి కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు. మరి ఏ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ చేస్తున్నాడో, అసలు ఏంటో మేక్ ఓవర్ ఏమీ తెలియదు. బట్ తెలియకుండా మాట్లాడకూడదని కూడా తెలుసు. బట్ స్టిల్ అదైతే అంత యాక్సెప్ట్ చేసే విధంగా లుక్స్ అయితే మెయింటైన్ చేయట్లేదు అనమాట. ఒక బీయింగ్ ఏ పాన్ ఇండియా హీరో ఈ టైప్ ఆఫ్ లుక్స్ అనేది అస్సలు సెట్ కాదు. ప్రభాస్ గారికి కూడా ఈ మధ్యన ట్రోల్స్ పడుతుంది, మీరు చూస్తూనే ఉన్నారు. ఆయన ఫేషియల్ లుక్స్ ఇదంతా కూడా పాడైపోతుంది అని చెప్పి. ఏ హీరోకైనా లుక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఒట్టి సినిమాలోనే కాదు, బయట కూడా లుక్స్ బాగుండాలి. బయట కూడా అన్ని రకాలుగా బాగుంటేనే రేపు పొద్దున్న థియేటర్లో సినిమా చూడడానికి వెళ్తారు జనాలు. లేదు అంటే అది కష్టం. ఆ రకంగా ఇప్పుడు చెప్తున్నాను, వార్ 2 సినిమాకు కూడా 600 కోట్లు ఎంతో చెప్పారు బ్రేక్ ఈవెన్ అని చెప్పి. అంతంత బ్రేక్ ఈవెన్లో పెట్టుకొని మళ్ళీ కూలీ అనే ఒక ఆల్ టైమ్ ఆల్మోస్ట్ ఒక 5-6 హీరోలు ఉన్నారు ఆ సినిమాలో. ఆ సినిమాతో ఎందుకు క్లాస్కి వెళ్తున్నారో కూడా తెలియదు. తారక్ అన్న అసలు ఈ సినిమా ఎందుకు చేశాడో కూడా తెలియదు. కంప్లీట్ బ్లాంక్. మీకు ఏమైనా ఐడియా ఉంటే సరే చెప్పండి. నాకైతే కంప్లీట్ బ్లాంక్ అనమాట.